నేను మిమ్మల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల. కేవలం మీ రాశి, నక్షత్రాన్ని కామెంట్ చేయండి. 1000 కామెంట్ల టార్గెట్. ఒక్క కామెంటే కదా అని వెళ్ళిపోకండి. మీరిచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. దయచేసి రాశి, నక్షత్రాన్ని కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ నెల అంటే ఫిబ్రవరి 15న వస్తున్న మహాశివరాత్రికి ఒక బ్రహ్మాండమైన ప్రత్యేకత ఉంది. శనీశ్వరుడికి అష్టాన దేవత అయినటువంటి శివుడికి సంబంధించిన పర్వదినం అయినందువల్ల శివరాత్రి నాడు శివుని ఆరాధించే పక్షంలో శని దోషాలు ఉన్న వారికి ఆ దోషం చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దోషం ఉన్నారు ఈ పర్వదినాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీనరాశులకి రకరకాలుగా శని దోషం కలిగింది. దీనివల్ల వీరు అష్టకష్టాలు పడడం జరుగుతుంది. ఈ రాశుల వారు శివరాత్రి నాడు శివుడిని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ప్రార్థించే పక్షంలో ఈ దోషం నుంచి చాలా వరకు విముక్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మేషరాశి ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని మొదటి దశ ప్రారంభమైనందువల్ల వీరు తప్పనిసరిగా శివుణ్ణి ప్రార్థించాల్సి ఉంటుంది. మహాశివరాత్రి రోజున వీరు శివుడిని రుద్రాష్టకంతో అర్చించే పక్షంలో ఈ శని దోషం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు తగ్గడం, శ్రమ తిప్పడం, విముక్తి నుంచి లభించడం, ఆదాయం పెరగడం, విదేశాల్లో ఉద్యోగం రావడం, పెట్టుబడులకి తగ్గ లాభాలు లభించడం వంటివి జరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాల నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. సింహరాశి ఈ రాశికి అష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల ప్రతి పని ఆలస్యం కావడం వల్ల ఆదాయం పెరగకపోవడం, ఖర్చులు పెరగడం, ప్రతి ప్రయత్నంలోనూ అవరోధాలు ఏర్పడడం, వృత్తి ఉద్యోగంలో ఒత్తిడి పెరగడం, రావాల్సిన సొమ్ము అందకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. శివరాత్రి నాడు శివుడిని బిల్వపత్రాలతో అర్చించడం వల్ల జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. అనేక పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. దాంతోపాటు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో పురోగతి స్తంభించిపోవడం, లాభాలు తగ్గడం, పదోన్నతులు ఆగిపోవడం, పెళ్లి ప్రయత్నాలు ఫలించకపోవడం, ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడడం, ఉద్యోగం లభించకపోవడం, దుర్వార్తలు ఎక్కువగా వినడం వంటివి జరిగే అవకాశం ఉంది. శివరాత్రి రోజున శివార్చన చేయడం లేదా శివాష్టకం చదువుకోవడం వల్ల తప్పకుండా ఈ సమస్యల నుంచి బయటపడి బాగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధనుసు రాశి శని మీనరాశి ప్రవేశంలో ధనుసు రాశి వారికి అష్టాదమ శని దోషం ప్రారంభమైంది. దీనివల్ల ఏడాదిగా వారికి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత తగ్గిపోవడం జరిగింది. పదోన్నతులు ఆగిపోవడం, ఆస్తి వివాదాలు పెరగడం, కుటుంబ సమస్యలు తలెత్తడం, సొంత ఇల్లు, వాహన ప్రయత్నాలకి ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది. శివరాత్రి రోజున శివునికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మళ్ళీ ప్రాధాన్యత పెరగడంతో పాటు ఇతర సమస్యలు కూడా ఖచ్చితంగా సమసిపోతాయి. కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశ జరుగుతోంది. దీనివల్ల ఆదాయం పెరగకపోవడం, తక్కువ ఆదాయానికి ఎక్కువగా శ్రమ పడడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, సహాయం పొందిన వారు ముఖం చాటేయడం, జీతభత్యాలు పెరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శివరాత్రి నాడు శివునికి నియమనిష్టలతో పూజించడంతో పాటు ఉపవాసం కూడా ఉండడం వల్ల ఈ సమస్యలని తొలగిపోవడంతో పాటు ఆదాయం విశేషంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మీనరాశి ఈ రాశికి ప్రస్తుతం 2వ దశ ఏలినాటి శని జరుగుతోంది. దీనివల్ల శ్రమ ఎక్కువ, ప్రయోజనం తక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, ఉద్యోగంలో ప్రాధాన్యత తగ్గడం, ఆదాయం బాగా తగ్గడం, అనవసర ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివార్చన చేయడం వల్ల ఈ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది.